2 వారాలుగా అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ హెల్పర్లు కానీ వాళ్ళ సమస్యలు ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పని సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేలందరికీ కూడా అర్జీలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. దానికోసమే ఎన్నింటికి వస్తున్నారని చెప్పని కనుక్కుంటే లేదు పోలీసులు అంతమందిని రానివ్వమంటున్నారు అంటే అక్కడికి పోలీసులు కూడా వద్దని చెప్పాం. మా ఇంటి దగ్గర ఏం బందోబస్తు పెట్టబాకండి అని చెప్పి ఆయన అంతమంది మేము రావడం కష్టం కాబట్టి ఏదో 3 4 అంటున్నారు. అలా కాకుండా మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్తే ఎట్లాగూ ఇందులో టీచర్లు దగ్గర 200 చిల్లర మంది, డివిజన్లో 400 చిల్లర ఉంటే 200 మంది బందరోళ్ళే ఉన్నారు. మా పిల్లలు ఏం మాట్లాడతారు పదా వాళ్ళ బాధ ఏంటో ఇందామని చెప్పి వచ్చాం. వాళ్ళన్నీ చెప్పారు. మరి ప్రభుత్వం నిన్న చాలా పరిష్కారం చేశాం కదా అంటే ప్రధానమైన అంశాలను పరిష్కారం చేయకుండా మిగతాయి పరిష్కారం చేశామని ఒప్పుకున్నారు. ప్రధానమైనటువంటి వేతన సవరణ కానీ అంటే కనీస వేతనం కావాలని చెప్పని కానీ గ్రాట్యుటీ కానీ అవి తేల్చలేదని చెప్పారు. తప్పకుండా జగన్ గారికి చెప్పండి అని చెప్పారు. తప్పకుండా జగన్ గారికి బొత్స సత్యనారాయణ గారికి ఇద్దరికి కూడా సానుకూలం చేయమని చెప్పని రిప్రజెంట్ చేస్తాను మీ తరఫున అని చెప్పాను. 4 సిట్టింగ్లుగా కూడా జరుగుతున్నాయి కదా సార్ ఈ చర్చలు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నేనెవరు నిర్ణయం తీసుకుంటాకి? నేను ఒక ఎమ్మెల్యేని. నేను జగన్ గారి సలహాదారున్నా జగన్ గారి నాకేం తెలుసు. ఇప్పుడు ఏం కాదు రమణ, ఏం తీసుకున్నారు? నువ్వు ఛానల్ మారంగానే ఇట్లా వాయిస్ మార్చేసి అట్టగా అట్టగా నేను ఏ హోదాలో నీకు సమానం, నువ్వు అడిగే ప్రశ్న సమానం చెప్తాను. నేనేమన్నా రాష్ట్ర మంత్రినా?